వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన ప్రముఖ మల్టీ టాలెంట్ ఆర్టిస్ట్ వల్లెం కృష్ణ అంతర్జాతీయ స్థాయిలో మరోమారు తన ప్రతిభను చాటుకున్నారు. శనివారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో కేపీ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ పోటీలలో కృష్ణ మెరిట్ జ్యూరీ అవార్డుతో పాటు నగదు బహుమతిని గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, తేజస్విని కోడపాటి, రేగుల మల్లికార్జునరావు, డాక్టర్ గాయత్రి, ప్రొఫెసర్ రాజశేఖర్ బాబు, జి హర్షవర్ధన్ తదితరులు కృష్ణ గీసిన చిత్రాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. వేదికపై వల్లెం కృష్ణతో పాటు ఆయన తండ్రి వల్లెం నాగేశ్వరరావు కూడా అతిథులు ఘనంగా సన్మానించి మెమోంటో మరియు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గత 30 ఏళ్లుగా లలిత కళారంగంలో కొనసాగుతున్న కృష్ణ ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన బాల బాలికలకు ఉచితంగా చిత్రలేఖనంలో శిక్షణ ఇస్తూ తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. కాశీనాయన మఠం, వివిధ దేవాలయాలు, రాజకీయ మరియు సినీ ప్రముఖులకు ఆయన చిత్రాలను బహుకరించి ప్రశంసలు పొందారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తూ తన గ్రామానికి, వినుకొండ మండలానికి మరియు రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్న కృష్ణను పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప శిఖరాలను అధిరోహిస్తారని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వల్లెం కృష్ణ, గోకనకొండ. నేను గుంటూరు క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో నాకు ఒక అవకాశం ఇచ్చారు కేపీ బాబు గారు, డిఆర్ కేపీ బాబు గారు. నాకు కూడా నా కళను గుర్తించి మంచి అవకాశం ఇచ్చారు. నేను ఈ బొమ్మని నాట్య మయూరి అనే కాన్సెప్ట్తో ఈ బొమ్మ గీశాను. గీసి గుంటూరుకి కేపీ బాబు గారికి పంపించడం జరిగింది. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అండి అది. నాకు ఒక మెరిట్ జ్యూరీ అవార్డు రావడం జరిగింది. దాంట్లో క్యాష్ ప్రైజ్. ప్రముఖుల చేతుల మీదుగా వేదికపై 11వ తారీఖు 4వ నెల శనివారం 4 గంటలకి ఈ బహుమతి మా నాన్నగారికి నాకు ఘనమైన సన్మానం చేసి అందించడం జరిగింది. ఈ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది.